అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికల తర్వాత ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ 2 సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. మిగతా సీట్లన్నీ దారుణంగా ఓటమి పాలయ్యారు. పైగా కూటమికి మెజార్టీలు కూడా విపరీతమైనటువంటి మెజార్టీలు వచ్చాయి. దీంతో వైఎస్ఆర్సీపీ బాగా బలంగా ఉందనుకున్న ప్రాంతం ప్రకాశం జిల్లా. అలాంటి ప్రకాశం జిల్లాలోనే, ఉమ్మడి ప్రకాశంలోనే వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అది కూడా చాలా గట్టిగా తగిలింది. ఎంతగా అంటే ఫ్యాన్ రెక్కలు విరిగిపోయేంతగా ఆ దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని వాసు గారు కూడా ఓడిపోవటం అనేది వైసీపీ క్యాడర్నే తారుమారు చేసిన పరిస్థితి ఉంది. క్యాడర్ అంతా కూడా బలహీన పడిపోయింది. సో బాలినేని వాసు గారు కూడా పార్టీ మారారు. ఇంకా ప్రకాశంలో వైసీపీ పని అయిపోయింది, ఇక లేదు, అయిపోయింది, ఇక్కడ నాయకత్వం వహించేటువంటి నాయకుడే జనసేనలోకి వెళ్ళిపోయారు, ఇక ఇక్కడ బాధ్యతలు, ఇక్కడ సారథి తత్వాన్ని ఎవరు తీసుకుంటారు అని ప్రకాశం జిల్లా మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. అయితే అనూహ్యంగా యువకుడైనటువంటి దర్శి నుంచి గెలిచినటువంటి వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఈయన 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసే రాజశేఖర రెడ్డి గారు, అప్పటికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కనీసం చాలా కుర్రవాడు, చిన్నవాడు అని చెప్పుకోవచ్చు. ఆ పెళ్లి కూడా కాని పరిస్థితి. సో అలాంటి వ్యక్తి 2024లో కంటెస్ట్ చేయటం, గెలవటం, ఇంత కూటమి గాలి, కూటమి సునామీలో కూడా ఎర్రగొండపాలెం, దర్శి 2 గెలవటం అనేది కొంచెం వైసీపీలో ఆ క్రేజ్ని పెంచుతుందని చెప్పుకోవాలి. సో అలాంటి వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులుగా ఆయన్ని పార్టీ తరపు నియమించారు. సో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బాధ్యతలు మొత్తం కూడా యువకుడైనా చిన్నవాడైనప్పటికీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారే మోస్తున్నారు. అందుకే మనం గతంలో కూడా మనం రెడీ చేసేసాం. మనం ఏంటంటే ఒకే ఒక్కడు సారథి, ప్రకాశం జిల్లా సారథి ఎవరంటే ఒకే ఒక్కడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఈయనకి అరాకొరాకు సపోర్ట్గా తాడిపత్రి చంద్రశేఖర్ గారు. ఎవరన్నా కనిపిస్తున్నారంటే ఒంగోలు నుంచి కొంచెం చూడూరు రవిబాబు గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి పెద్దగా ఏం లేదు. సో ప్రకాశం జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్ గారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా జిల్లా మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. సో ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయి బాధ్యతలు మొత్తం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా బూచేపల్లి గారే చూసుకోవాలి. సో నియోజకవర్గాన్ని చూసుకోవాలి, జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాని కూడా చూసుకోవాలి. సో అయితే మొత్తం మీద బూచేపల్లి గారు నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో బూచేపల్లి గారిని కూడా డిక్లేర్ చేస్తూ, బూచేపల్లి గారికి నెక్స్ట్ మంచి భవిష్యత్తు ఉంటుంది, అంటే ప్రభుత్వం, మన ప్రభుత్వం వస్తే, మన పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకి మంత్రి పదవిని కూడా కట్టబెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం హైప్ అనుకోవచ్చు, కానీ మొత్తానికి వాస్తవమే. ఎందుకంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఒకే ఒక్కడు, ఈయనకు సపోర్ట్ ఎవ్వరు లేరు. ఎందుకంటే జిల్లాని ఒక రేంజ్లో పాలిటిక్స్ పరంగా నడిపించినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన బయటకు వెళ్ళిపోయారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీ అనగానే ఫస్ట్ వినపడే పేరు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపించే పేరు, జిల్లాలో మారుమోగే పేరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. సో ఈయన కూడా కూటమిలో చేరిపోయాడు. ఇక్కడ ఒంగోలుకి స్థిరమైనటువంటి బలమైనటువంటి నాయకత్వం ఏదీ లేదు. సో యువకుడైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చాడు. జిల్లా పెత్తనం తీసుకోవడం గొప్ప విషయం కాదు, జిల్లాని పార్టీ పరంగా పార్టీ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ నడిపించడం అనేది గొప్ప విషయం. అలాంటి కార్యక్రమాలు నడిపిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అభినందించారు. జిల్లా అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తమ్ముడు శివ అని చెప్పేసి గట్టిగా బలంగా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా ప్రస్తుతం నడుస్తున్న కూటమి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాటి గురించి మాట్లాడుతూ మొదట్లో చుండూరు రవిబాబు గారు ఒంగోలు ఇన్ఛార్జి గురించి, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి గురించి, వీళ్ళిద్దరి గురించి ఆయన మాట్లాడటం జరిగింది. సో మొత్తం మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే
నెక్స్ట్ ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద బూచేపల్లికి రానున్న రోజులు కలిసి వచ్చే రోజులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడే బలంగా ఆయన కష్టపడుతున్నాడు. పార్టీ అధ్యక్ష పదవి కూడా తీసుకొని యువకుడైనప్పటికి కూడా అన్ని తెలుసుకుంటూ మెలకువలు కనుక్కుంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి కంటిలో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పడ్డారంటే సో నెక్స్ట్ ఖచ్చితంగా ప్రభుత్వంగానే అనుకూలిస్తే ఆయన మంత్రి అయ్యే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తా ఉంది. సో ఇది దర్శి అప్డేట్స్. థ్యాంక్ యూ.